పసిగుండెకు గాయం, సహాయం వెనుక ప్రాణం. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న పాప ఏ వార్డులో ఉంది? వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆపరేషన్ అయిందండి? కాలేదండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న పాప మీ పాపే కదా? మా పాపేనండి. అదేంటమ్మా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళిపోతున్నారు? డబ్బు కట్టలేదని హాస్పిటల్ నుంచి పంపించేశారు. ఆ దేవుడే మా మనవరాల్ని కాపాడాలి. నన్ను నమ్మండమ్మా, పాపకి నేను ఆపరేషన్ చేయిస్తాను. వద్దు బాబు, నా మనవరాలకి గుండె జబ్బుంది, కానీ ఇక్కడందరికీ డబ్బు జబ్బుంది. నా మనవరాల జబ్బుకి మందుంది, వీళ్ళ జబ్బుకి మందు లేదు బాబు. మాకు సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయిని మానవ అడిగిన మహానుభావులున్నారు. మా దారిన మేము పోతాం, మమ్మల్ని వదిలేయండి బాబు. నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి. ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. మిమ్మల్ని నమ్మి ఉంటాం బాబు. మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ ఆటో డబ్బులు కూడా మాకు మిగలవు బాబు. నన్ను నమ్మండమ్మా, ఈ చిట్టు తల్లిని కాపాడే బాధ్యత నాది. నటరాజు, నువ్వు ఇలాంటివి అని వ్యవసాయాలు వేస్తే మేము ఇంచాలని కాపాడాలరా? అవునవును. అరే బావా, భలే పని చేశారా నా బాధపడలేక. కళ్ళ గంతులు కట్టారు, సూపర్. ఇప్పుడు ఏ అమ్మాయి దగ్గరికి వచ్చినా కసక్కని పట్టించుకొచ్చే. అవును బాబు, మీరు వెళ్ళేది గోదావరి ట్రైన్ ఫస్ట్ క్లాస్ కేనా? ఏం లేదు, ట్రైన్ లోకి మీకు ఏదైనా ఫీడింగ్ కావాలేమోనని. ఫీడింగా? అదే బాబు, ఫీడింగ్ అంటే ఫిగర్ అన్నమాట. ఓరే నీ నోట్లో నీ అట్టి పండు, నువ్వు చెప్పింది ఒక్క మొక్క అర్థం అవుతాయి, నీ చెప్పు తిన్నాను కొట్టు. బాబులు, మిమ్మల్ని చూస్తుంటే ఫేస్బుక్ లాగా ఫ్రెష్గా ఉన్నారు. మీకు ట్రైన్ లో టైం పాస్ కి ఎవరితోటైనా పేకాట ఆడాలనిపించింది అనుకోండి, నా ఫ్రెండ్ అని పంపిస్తాను. ఆవిడతోటి మీరు గంటకి 1000 రూపాయలు చొప్పున ఎన్ని ఆటలు కావాలంటే అన్ని ఆటలు ఆడుకోవచ్చు. పని అయిపోగానే పక్క స్టేషన్ లో దింపేయండి. మరి ఎవరైనా చూస్తే ఎక్కడైనా కెమెరాలు ఉంటాయేమోనని భయం ఉంది, కానీ ట్రైన్ లో కెమెరాలు ఉండవు కదా. నా ఫేస్బుక్ లో 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఏ ట్రైన్ లో ఎక్కడ పాస్ కావాలన్నా నా టచ్ లోకి వస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీ అంటే అంత సదుపాయం, మరి అంతెందుకు, చీకట పడితే సైడ్ బెర్తలన్నీ ఈ ప్యాకెట్లు నువ్వు బాగా లాభాలు గణిస్తున్నట్టున్నావు. అవును బాబు, ఈ ఆటే నా భార్య ప్రాణాలు కాపాడింది. నా భార్యకి బ్రెయిన్ ట్యూమర్ అని దానికి 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని నాకున్న 10 లక్షల మంది కస్టమర్లని ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపాయి పంపమని ఫేస్బుక్ లో పెడితే 10 నిమిషాల్లో 10 లక్షలు వచ్చి పడ్డాయి బాబు. హలో, నీ ప్యాకెట్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మీ అందరం కోరుకుంటాం. ఎందుకు బాబు, మీ విశాఖపట్నం నుంచి అనకాపల్లి లోపు మీకు అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. అవసరం లేదండి, మేము ఎక్కడికి వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. ఓహో, ప్యాకెట్ ఆడినోడు ఈ భూమి మీద బతికే హక్కు లేదు. హలో మిస్టర్ ప్యాకెట్ పాపరాయుడు, ఏటే నువ్వు చెప్పిన ట్రైన్ సమాచారంలో ఆగదు, మెయిన్ స్టేషన్ ఆగుతుంది, వెళ్ళి అక్కడ ట్రై చేసుకో. ముద్ద పడిపోనానే, పొద్దున్నే మహా గొప్ప బేరం జరిగిందిరా బాబు. సీఎం ఫండ్ కోసం ప్రయత్నించాను, అవ్వలేదు. ఫ్రెండ్స్ని అడిగాను, లేవన్నారు. నాన్నని అడిగాను, నా స్తోమత నీకు తెలియంది కాదు కదమ్మా అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పాప ఆపరేషన్కి కావాల్సిన డబ్బు అరేంజ్ చేయలేకపోతున్నాను. పాప ప్రాణాన్ని ఆ దేవుడే కాపాడాలి. పార్టీ ఇచ్చావు కాబట్టి నీకేం కావాలో కోరుకొని ఇచ్చేస్తాను. అదే ఇది మొత్తంలో ఉన్నాడు, ఏది అడిగినా ఇచ్చేస్తాడు. కోరుకోరా మావా. నాకు 30 లక్షలు కావాలరా.